లేవాలి 4 గంటలకు లేవాలి. 6 గంటల లోపల అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. తన దినచర్య కార్యక్రమాలు, కాలకృత్యాలన్నీ. ఎందుకంటే ఉదయం 4 నుంచి 6 గంటల మధ్యలో మన శరీరం నుంచి వ్యర్థాలన్నీ విడుదలవుతాయి. బ్రష్ చేయడం వల్ల నాలుక క్లీన్ కావడము, మలమూత్ర విసర్జన జరగడం, వాటిలో టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి చెమట ద్వారా. ఆ టైంలో మనం ఏదైనా సేవిస్తే అది మన శరీరానికి పడుతుంది. ఆ విధంగా కాకుండా మనం మన అనుకూలమైన టైంలో మేము ఔషధాన్ని తీసుకుంటే అది పనిచేయదు. సూర్యుడు ఉదయించక ముందే స్నానం చేయాలి. చేసిన తర్వాత అప్పుడు సూర్యదేవునికి నమస్కారాలు పెట్టుకొని దాని తర్వాత ఈ ఔషధాన్ని గోరువెచ్చని నీళ్లు చేసుకొని దాంట్లో కలుపుకొని ఒక స్పూన్ కలుపుకొని, స్పూన్ 5 గ్రామ్స్ దాని నీళ్ళలో కలుపుకొని తాగేసేయాలి. రాత్రి భోజనానికి అర్ధగంట ముందు. రాత్రి భోజన సమయం ఏంటి? మామూలుగా ఉదయం 6 గంటలకు బ్రేక్ఫాస్ట్ అయితే 11 గంటలకు లంచ్ చేయాలి. 11 గంటలకు లంచ్ చేయాలంటే 4 గంటలకు డిన్నర్ చేయాలి. ఎవరు పాటిస్తున్నారు? సో అది ఆ టైం కరెక్ట్ టైంకి మనం తీసుకొని ఈ 2 పూట్ల మనం తీసుకోవడం ద్వారా ఒక మండల వ్యవధి తీసుకోవడం వల్ల మోకాళ్ళలో గుజ్జు పెరిగి మంచిగా, మోకాళ్ళలో గుజ్జు కరగడం కాదు, మన శరీరంలో మెటబాలిక్ సిస్టమ్ మొత్తం మారిపోద్ది. కణజాల వ్యవస్థ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఒక వెహికల్కి మనం సర్వీస్ చేస్తే జనరల్గా ఆ సర్వీస్ చేసినప్పుడు మొత్తం టోటల్గా వెహికల్ అంతా సర్వీస్ఫుల్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఇదవుతుందో అలాగనే ఇది వాడడం వల్ల మునగాకు చూర్ణం వాడడం వల్ల మనిషి రిఫ్రెష్ అయిపోయి తన బాడీ తత్వం మొత్తం రిఫ్రెష్ అయిపోయి శరీరం అంతా బ్యాలెన్స్ అయిపోయి అన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది. మునగ చెట్టులో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మునగ చెట్టుని ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ డౌన్ ఉంటుంది. మీరు గమనించారు లేదో, పెళ్ళైన కొత్తలలో మునగాకులు తినండి, మునక్కాయ తినండి. ఎందుకంటే మునక్కాయలో వీరవృద్ధిని పెంచే గుణం ఉంది. మునక్కాయ వీరవృద్ధి ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో ఆటోమేటిక్ కణాలు కూడా ఉంటాయి, వీర్య కణాలు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఆ కణాలు ఉండడం వల్ల ఏంటంటే మనిషికి త్వరగా సంతానం కలగడానికి ఆస్కారం ఉంది.